ఈరోజు నేను మీ అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక పిల్లాడు మొదటి రోజు సైకిల్ తొక్కగలడా? అబ్సల్యూట్లీ నో. మొదటి రోజు పడిపోతాడు, రెండో రోజు కూడా పడిపోతాడు, మరి మూడో రోజు కూడా బ్యాలెన్స్ కోల్పోతాడు. అయితే మనం ఆ పిల్లాడిని చూసి ఏమంటాం? వీడు స్లో సైక్లిస్ట్ అని అంటామా? లేదు. మరి మనం ఏమంటాం? పర్లేదు బాబు, మళ్ళీ ప్రయత్నించు, ఈసారి వస్తుంది అని అంటాం. సైకిల్ నేర్చుకోవడానికి సమయం పడుతుందని మనకు తెలుసు. అయితే చదువు విషయంలో మాత్రం ఎందుకు ఒక పిల్లాడిని కొంచెం ఎక్కువ సమయం పడితే వీడు స్లో లెర్నర్ అని ముద్ర వేస్తున్నాం? ఒక చిన్న కథ. ఒక తండ్రి తన కొడుకు ఒక కొత్త సైకిల్ కొనిచ్చాడు. ప్రతి సాయంత్రం బాబు సైకిల్ నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడు, పడిపోయేవాడు కూడా, ఏడ్చేవాడు, మళ్ళీ మళ్ళీ లేచేవాడు, మళ్ళీ పడిపోయేవాడు. పక్కింటి వాళ్ళందరూ నవ్వేవారు. ఇంకా రాలేదా, ఎన్ని రోజులు పడిపోతాడు, వదిలేయండి అని చెప్పేవారు. కానీ ఆ తండ్రి ఒక్క మాట మాత్రం చెప్పేవాడు: పడిపోవడం నేర్చుకునే ప్రయాణంలో భాగం బాబు, మళ్ళీ ఎక్కువ అని. ఒకరోజు అదే పిల్లాడు ఎవరి సహాయం లేకుండా సైకిల్ తొక్కాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఒక ప్రశ్న: మొదటి రోజు పడిపోయాడని ఆ పిల్లవాడిని సైకిల్ తొక్కలేదని మనం నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు అతను సైకిల్ తొక్కగలిగేవాడా? ఎప్పటికీ కాదు. ఇదే తప్పు చదువు విషయంలో కూడా మనం చేస్తున్నాం. తల్లిదండ్రులారా, చదువు కూడా సైకిల్ నేర్చుకోవడం లాంటిదే. కొంతమంది పిల్లలు ఒక్కసారి చెప్పగానే నేర్చుకుంటారు, కొంతమంది 2 సార్లు చెప్పాలి, కొంతమందికి 10 సార్లు చెప్పాలి. అది తెలివి లేక కాదు, నేర్చుకునే వేగంలో తేడా ఉంటుంది. అసలు స్లో లెర్నర్ అంటే ఎవరు? మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. నెమ్మదిగా నేర్చుకుంటే నేర్చుకోలేడని అంటున్నాం. కాదు, స్లో లెర్నర్ అంటే నేర్చుకోలేని పిల్లాడు కాదు, నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం అవసరమయ్యే పిల్లాడు. ఒక చెట్టు 3 నెలల్లో పండిస్తుంది, మరి ఇంకో చెట్టు 3 సంవత్సరాలు పడుతుంది. అందుకని 3 సంవత్సరాలు తీసుకున్న చెట్టుని పనికిరాదని కొట్టేస్తామా? లేదు కదా. అయితే పిల్లల విషయంలో ఎందుకు అంత తొందరపడుతున్నాం? నిజంగా సమస్య పిల్లల్లో ఉందా? ఒక నిజం చెప్తాను. చాలాసార్లు పిల్లవాడు స్లో లెర్నర్ కాదు, అతనికి రీడింగ్ సరిగ్గా రాదు, ప్రశ్ననే చదవలేకపోతే మ్యాథ్స్ ఎలా చేస్తాడు, సైన్స్ ఎలా అర్థం చేసుకుంటాడు, సోషల్ ఎలా గుర్తుపట్టుకుంటాడు? సమస్య తెలివి కాదు, పునాది బలహీనంగా ఉండటం. ఇల్లు పునాది బలహీనంగా ఉంటే పై అంతస్తు కట్టలేము. అలాగే రీడింగ్ బలహీనంగా ఉంటే ఏ సబ్జెక్ట్ కూడా మనం బలంగా ఉండదు. ప్రతి పిల్లాడు ఒకేలా ఉండడు. దేవుడు కూడా అన్ని పువ్వులన్నీ ఒకే రంగులో సృష్టించలేదు, అన్ని పక్షులను ఒకేలా ఎగరమని చెప్పలేదు, అన్ని చెట్లను ఒకే రోజున పూజించలేడు. మరి మనం ఎందుకు మన పిల్లల్ని ఒకే రోజు ఒకే విధంగా ఒకే వేగంగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాం? ప్రతి పిల్లవాడికి తన సమయం ఉంటుంది, తన పద్ధతి ఒకటి ఉంటుంది, తన ప్రయత్నం ఒకటి ఉంటుంది. తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి: మీ పిల్లాడు కొంచెం ఆలస్యంగా నేర్చుకుంటున్నాడా? దయచేసి వాడిని ఇతర పిల్లలతో పోల్చకండి. ఎందుకనంటే పోలిక పిల్లల ప్రతిభను చంపేస్తుంది, ప్రోత్సాహం పిల్లల ప్రతిభను మేల్కొల్పుతుంది. ప్రతిరోజు 20 నిమిషాలు వారితో కూర్చోండి, చదవండి, వినండి, మాట్లాడండి, ప్రశంసించండి. మీ సమయం వారికి అత్యంత విలువైన ట్యూషన్. ఈరోజు ఇంటికి వెళ్ళాక మీ పిల్లాడిని ఒక్కసారి హత్తుకోండి, అతని కళ్ళల్లో చూసి ఒక్క మాట చెప్పండి: నువ్వు స్లో లెర్నర్ కాదు, నువ్వు నీ సమయానికి వికసించే పిల్లాడివి, నేను నీతోనే ఉంటాను అని. ఈ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేయచ్చు. సైకిల్ నేర్చుకోవడానికి పడిపోయిన పిల్లాడిని మనం స్లో సైక్లిస్ట్ అనం. మరి చదువు నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకునే పిల్లాడిని స్లో లెర్నర్ అని ఎందుకంటాం? గుర్తుంచుకోండి, ప్రతి పిల్లాడు ఒకే వేగంలో నేర్చుకోకపోవచ్చు, కానీ ప్రతి పిల్లాడు నేర్చుకోగలడు. లేబుల్ చేయొద్దు, అవకాశం ఇవ్వండి.